స్పీకర్ నోటీసులకు ఫిరాయింపు ఎమ్మెల్యేలు ఒక విచిత్రమైనటువంటి సమాధానం చెప్పారు. మనందరికీ తెలిసిన విషయమే, బీఆర్ఎస్ నుంచి వెళ్ళి కాంగ్రెస్ కండువా కప్పుకున్న వాళ్ళకి స్పీకర్ నోటీసులు ఇచ్చారు. మొదట్లో కోర్టుకు వెళ్లాల్సిన పరిస్థితి వచ్చింది. బీఆర్ఎస్ స్పీకర్కి ఎన్నిసార్లు ఈ విషయంలో విజ్ఞప్తి చేసినా స్పీకర్ ఏం చర్యలు తీసుకొని నేపథ్యంలో కోర్టుకు వెళ్ళారు. కోర్టు ఈ విషయంలో మేము జోక్యం చేసుకోం, కానీ స్పీకర్ ఖచ్చితంగా ఏదో ఒక నిర్ణయం తీసుకోండి అని చెప్పిన నేపథ్యంలో స్పీకర్ నోటీసులు ఇచ్చారు. ఇప్పుడు స్పీకర్ నోటీసులకు ఫిరాయింపు ఎమ్మెల్యేలు ఒక విచిత్రమైనటువంటి సమాధానం ఇచ్చారు. బీఆర్ఎస్లోనే ఉన్నామంటూ 8 మంది ఎమ్మెల్యేలు సమాధానం ఇస్తున్నారు. అభివృద్ధి పనుల కోసమే సీఎంను కలిసామంటున్నారు. సీఎం స్థాయి వ్యక్తి కండువా కప్పితే తిరస్కరించడం కరెక్ట్ కాదనే కండువా కప్పుకున్నామంటూ ఎమ్మెల్యేలు వివరణిస్తున్నారు. తాము కప్పుకున్నది కాంగ్రెస్ కండువా కాదన్న ఎమ్మెల్యేలు, అంటే కాంగ్రెస్ కండువా కాదు మేము కప్పుకుంది అంటూ చెప్తున్నారు. కేవలం జెండాలో ఉన్నటువంటి 3 రంగులు అందులో ఉన్నాయి కదా, అలా మేము ఆ కండువాను కప్పుకున్నాం, అంతే తప్ప అది కాంగ్రెస్ కండువా కాదు అంటున్నారు. ఈ నేపథ్యంలో మరోవైపు మరొకిద్దరు మాత్రం స్పీకర్ నోటీసులకు సంబంధించి సమయం కోరారు. కడియం శ్రీహరి అలాగే దానం నాగేందర్ 8 మంది ఎమ్మెల్యేలు వివరణ ఇచ్చారు. బీఆర్ఎస్ నేతలకు అసెంబ్లీ కార్యదర్శి నోటీసులు దీనికి సంబంధించి వివరణ పంపడం జరిగింది. ఎమ్మెల్యేల వివరణకు సంబంధించి సమాధానం ఇవ్వాలంటూ వివేకానంద, పల్లా రాజేశ్వర్ రెడ్డి, అలాగే కల్వకుంట్ల సంజయ్, జగదీశ్వర్ రెడ్డి, చింతా ప్రభాకర్కు అసెంబ్లీ కార్యదర్శి ఈ వివరాలను పంపారు. 3 రోజుల్లోగా అభ్యంతరాలు తెలపాలంటూ బీఆర్ఎస్కు గడువు విధించారు స్పీకర్ ప్రసాద్. సుప్రీంకోర్టు గడువు ముగుస్తుండడంతో ఈ నెల 13లోగా సమాధానం ఇవ్వాలంటూ నోటీసులు ఇచ్చారు. ఓవరాల్గా మనం చూస్తున్నాం జరిగినటువంటి విషయాన్ని చాలా క్లియర్గా చూస్తే, రెండు మాటల్లో చూస్తే, బీఆర్ఎస్ నుంచి వచ్చి కాంగ్రెస్ కండువా కప్పుకునే ఎమ్మెల్యేలకు వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలంటూ బీఆర్ఎస్ స్పీకర్ దగ్గరికి వెళ్ళింది. స్పీకర్ ఏమో ఏ నిర్ణయం తీసుకోవడం లేదు. ఇక కోర్టు దగ్గరికి వెళ్ళారు. కోర్టు ఏమో స్పీకరే నిర్ణయం తీసుకోవాలని చెప్పింది. ఈ నేపథ్యంలో స్పీకర్ వాళ్ళకి నోటీసులు ఇవ్వాల్సి వచ్చింది. తప్పనిసరి పరిస్థితుల్లో నోటీసులు ఇస్తే దానికి ఇచ్చినటువంటి ఎక్స్ప్లెనేషన్ 10 మందిలో 8 మంది దీనికి ఒక రిప్లై ఇచ్చారు, సమాధానం ఇచ్చారు. మీరు ఎందుకు కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు, పార్టీ మారారా మీరు అని అడిగితే, మేము పార్టీ మారలేదు, కేవలం అక్కడికి సీఎం గారిని అభివృద్ధి పనుల దృష్ట్యా కలవడానికి వెళ్ళాం మా నియోజకవర్గాల్లో. ఈ సందర్భంగా ఆయన కండువా కప్పారు. ఆయన సీఎం స్థాయి వ్యక్తి కండువా కప్పడం వల్ల మేము కప్పించుకున్నామే తప్పితే అది కాంగ్రెస్ కండువా అని మాకు తెలియదు. కేవలం 3 రంగుల జెండా లాగా ఉంది కాబట్టి, జెండా రంగులు ఉన్నాయి కాబట్టి మేము కప్పుకున్నాం అంటూ చెప్పారు. ఈ సమాధానం విన్న మీకు ఏమనిపిస్తుంది? అసలు ఎమ్మెల్యేలు కేవలం అది జాతీయ జెండాలో ఉన్నట్లుగా 3 రంగులు ఉండడం వల్లనే మేము కప్పుకున్నామని చెప్పారు. అది విన్న మీకు ఏమనిపిస్తుంది? పార్టీ మారలేదంట బీఆర్ఎస్ నుంచి వచ్చినటువంటి ఎమ్మెల్యేలు, కాంగ్రెస్ పార్టీలో చేరలేదంట. సీఎం గారు కండువా కప్పుతుంటే కాదనలేక కప్పించుకున్నారట, జస్ట్ మెడలో వేయించుకున్నారంట. ఈ సమాధానం వింటే మీకేమనిపిస్తుంది? ఎలా మీ రెస్పాన్స్ ఏంటి? అసలు ప్రజలకి ఆ మాత్రం తెలియదా? లేకపోతే ఇప్పుడు స్పీకర్ మరి దీనికి సంబంధించి ఏం చెప్తారు? స్పీకర్కి సమాధానం చెప్పారు. స్పీకర్ ఇప్పుడు ఏం సమాధానం చెప్తారు? అయ్యో పాపం ఇలా జరిగిందా అని అంటారా? లేకపోతే ఇప్పుడు కోర్టుకి ఇదే విషయాన్ని చెప్తారా? కోర్టు ఇదే విషయాన్ని నమ్ముతుందా? జాతీయ జెండా లాంటి కలర్స్ ఉన్నాయి కాబట్టి మేము కప్పుకున్నామని ఎమ్మెల్యేలు చెప్తే ఈ విషయాన్ని కోర్టు నమ్ముతుందా? ప్రజలేమనుకుంటారు అని నిజంగానే ఆలోచించే ఈ సమాధానం ఇచ్చారా? రైట్, మీరేమనుకుంటున్నారో కూడా కామెంట్ చేయండి. ఈ విషయంలో మధుతో నేను మాట్లాడతాను ఒకసారి. మధు, ఇప్పుడు ఇలాంటి ఒక సమాధానం బయట అందరికీ తెలుస్తుందన్న ఉద్దేశంతోనే ఇచ్చారు కదా, ఖచ్చితంగా ఎలా చూడాలి అసలు ఈ సమాధానాన్ని? ఎలా బయట రెస్పాన్స్ ఎలా ఉంది? మొత్తం 10 మంది నోటీసులు అందుకుంటే ఎమ్మెల్యేలు 10 మందిలో 8 మంది రిప్లై ఇచ్చారు. ఆ రిప్లై ఎట్లా ఉందంటే, ఈ రోజు సమాజం విస్తుపోయేలా, సమాజమే ఆశ్చర్యపోయేలా అంటే ఒక మెసేజ్ ఇచ్చారు వాళ్ళంతా కూడా. దాంట్లో అసలు మాకేం తెలియదు, చాలా అమాయకులము, ముఖ్యమంత్రి దగ్గరికి పోతే 3 రంగుల కండువా కప్పారు, మేము పార్టీలో జాయిన్ కాలేదు అనేటువంటి స్టేట్మెంట్. సో ఇది నిజంగా కూడా రాష్ట్ర ప్రజలు నవ్వుకునేలాగా, విస్తుపోయేలాగా, ఆశ్చర్యపోయేలాగా, ఇంకా ఒక రకంగా చెప్పాలంటే ఒక రకమైన విచిత్రమైనటువంటి స్టేట్మెంట్ ఈ రోజు స్పీకర్ కార్యాలయానికి 8 మంది ఎమ్మెల్యేలు ఇచ్చారు. ఈ 8 మంది ఎమ్మెల్యేలు దానం నాగేందర్, కడియం శ్రీహరి ఇంకా టైం కావాలంటున్నారు. వాళ్ళు రిప్లై ఇవ్వడానికి వాళ్ళకి ఇంకా టైం కావాలి. ఎందుకు పార్టీ మారారు, ఈ పార్టీ ఫిర్యాదులకు సంబంధించి కోర్టు ఇచ్చిన సూచనల మేరకు స్పీకర్ నోటీస్ ఇస్తే కూడా దాని మీద రిప్లై ఇవ్వడానికి ఇంకా సమయం కావాలనేటువంటి వాళ్ళు ఇంకొక విచిత్రమైనటువంటి అంశం తెరపైకి తెచ్చారు. ఈ 8 మంది మాత్రం బీఆర్ఎస్ లోనే ఉన్నాం, కేవలం కండువా కప్పుకున్నాం తప్ప పార్టీలో చేరలేదు,
అక్కడ అభివృద్ధి కోసం వెళ్ళాం, ముఖ్యమంత్రికి నియోజకవర్గానికి సంబంధించినటువంటిది వెళ్ళారు. ఇంత జరిగితే ఇప్పుడు స్పీకర్ కార్యాలయం నుంచి మరొక విచిత్రమైనటువంటి ఒక రిప్లై బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలకు వచ్చింది. ఒకటి వివేకానంద గౌడ్, వీళ్ళు ఆల్రెడీ హైకోర్టును ఆశ్రయించారు. గతంలోనే హైకోర్టు నుంచి సుప్రీంకోర్టుకు వారికి వెళ్ళారు. ఇప్పుడు సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ప్రకారమే సుప్రీంకోర్టు ఇచ్చిన సూచన మేరకు స్పీకర్ యాక్ట్ చేస్తా ఉన్నాడు, రియాక్ట్ అవుతా ఉన్నారు దానికి సంబంధించి. దాని తర్వాత పల్లా రాజేశ్వరరెడ్డికి, సంజయ్ కి, చింతా ప్రభాకర్ కు అసెంబ్లీ కార్యదర్శి 3 రోజుల్లోగా వివరణ ఇవ్వాలి, అభ్యంతరాలు ఉంటే వారి వివరణ ఈ రకంగా ఉంది, వారి ఆన్సర్ ఈ రకంగా ఉంది, వాళ్ళు పార్టీలో జాయిన్ అవ్వలేదు అంటున్నారు అనేటువంటిది వాళ్ళ ఆన్సర్ ఉంది, మీరేంటి, మీ రిప్లై ఏంటి అనేటువంటిది బీఆర్ఎస్ నాయకులు అడుగుతా ఉన్నారు. బీఆర్ఎస్ నాయకులు ఇప్పటికే వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ రెస్పాండ్ అయ్యారు. బీఆర్ఎస్ పార్టీలోనే ఉంటే బీఆర్ఎస్ పార్టీ కార్యక్రమాలకు ఎందుకు రావట్లేదు, అసెంబ్లీ సమావేశాలు జరుగుతూ ఉంటే బీఆర్ఎస్ పక్షాన సభా సభ్యుల మధ్య ఎందుకు కూర్చోవట్లేదు, సపరేట్ గా ఎందుకు కూర్చుంటున్నారు. దాంతో పాటు బీఆర్ఎస్ పార్టీని తీవ్రమైనటువంటి విమర్శలు చేస్తా ఉంటే అదే స్టేజ్ పైన, ముఖ్యమంత్రి పైన స్టేజ్ పైన ఉండి సైలెంట్ గా ఈ పార్టీ మారిన ఎమ్మెల్యేలు ఎందుకుంటున్నారు. ఇవన్నీ గతంలో మరి స్టేట్మెంట్ ఎందుకు చేశారు, ఎస్ పార్టీ మారాము అభివృద్ధి కోసం అనేటువంటి స్టేట్మెంట్ ను ఎందుకు చేశారు అనేటువంటి బీఆర్ఎస్ క్వశ్చన్ చేస్తామని మేబీ ఇదే ఆన్సర్ ఇచ్చే అవకాశం ఉండొచ్చు. బీఆర్ఎస్ కూడా 13 రోజుల లోపల సమాధానం ఇవ్వాలనేటువంటిది గడువు ఉంది ఆ నోటీసులో. సో ఈ రోజు ఆల్రెడీ 12, ఈ రోజు నిన్న వాళ్ళకి సమాధానం చెప్పాల్సిందిగా బీఆర్ఎస్ నాయకులకు ఇచ్చారు. వీళ్ళ ఆన్సర్స్ ఎట్లా ఉన్నాయి, మీకు సంతృప్తికరంగా ఉన్నారో, వారైతే జాయిన్ అవ్వలేదంటే పార్టీలో అనేటువంటిది. కాబట్టి మరి ఇంకా దానం, కడియం వీళ్ళిద్దరు రాజీనామా చేసే అవకాశం ఉంది దానికి సంబంధించి, ఎందుకంటే జరుగుతున్న పరిణామాలు. సో జూబ్లీహిల్స్ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత దానం, కడియం శ్రీహరి ఇద్దరు రిజైన్ చేసేటువంటి అవకాశం ఉంది, స్పీకర్ నిర్ణయం తీసుకొని వారిపైన వేటేసే కంటే ముందే. కాబట్టి మనం మొదటి నుంచి చెప్తా ఉన్నాం, 4 ఎమ్మెల్యే స్థానాల్లో ఖచ్చితంగా వేటు పడే అవకాశం ఉంది. ఒకటి ఖైరతాబాద్ దానం నాగేందర్, స్టేషన్ గన్పూర్ కడియం శ్రీహరి, భద్రాచలం చెల్లం వెంకట్రావు, తర్వాత పోచారం శ్రీనివాస్ రెడ్డి, ఈ బాన్స్వాడ్, ఈ 4 స్థానాల్లో ఖచ్చితంగా వేటు పడే అవకాశం ఉంది. దానికి రీజన్ కూడా ప్రజలు గమనిస్తా ఉన్నారు. దానం నాగేందర్ ఏమో ఈ ఎమ్మెల్యేగా ఉంటూనే ఎంపీగా పోటీ చేశాడు కాంగ్రెస్ గుర్తు పైన. కడియం శ్రీహరి ఏమో కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకొని కూతురు కోసం ప్రచారం చేశారు భయంగా కాంగ్రెస్ కు ఓటు వేయాలని. తెల్ల వెంకట్రావు ఏమో టీఎంపీ సమావేశాలు ఏదైనా ఓపెన్ గా స్టేట్మెంట్ చేస్తా ఉన్నారు, రేపు నేను జాయిన్ అయ్యాను గతంలో, దానికి ప్రూఫ్స్ ఉన్నాయి. తర్వాత బాన్సువాడ నుంచి గెలిచినటువంటి ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి గతంలో స్పీకర్ గా చేసినటువంటి అనుభవం పెట్టుకొని కూడా ఆయన ప్రభుత్వ సలహాదారుడుగా ఉన్నాడు, క్యాబినెట్ ర్యాంక్ తీసుకుంటున్నారు ప్రస్తుతం ఆయన. సో బీఆర్ఎస్ పార్టీ సభ్యుడిగా ఉంటూ క్యాబినెట్ ర్యాంక్ తీసుకోవడం అనేటువంటిది. తర్వాత ఇవన్నీ కొనసాగుతుంది. ఇంకా కొంతమంది కూడా ఉన్నప్పటికీ టెక్నికల్ గా ఆధారాలు లేవు, అంతే. ఇందాక మాట్లాడుతున్నాడు 3 రంగుల కండువా అని, అభివృద్ధి కోసం అని, ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి కప్తే పోయామని, ఇలాంటి ఆన్సర్లు చెప్పి తప్పించుకునే అవకాశం ఉంటుంది. కానీ మిగతా వారికి మాత్రం ఆప్షన్ లేదు. ఇందాక చెప్పుకున్నాను, 4 ఖచ్చితంగా వేటు వేసేటువంటి సిచ్యువేషన్, అందులో భాగంగా వాళ్ళే రాజీనామా అయ్యే అవకాశం ఉంది. సో మొత్తానికి స్పీకర్ సుప్రీంకోర్టు చెప్పినటువంటి సూచనల ప్రకారం నోటీస్ ఇచ్చింది, రిప్లై అడిగింది, వీళ్ళు ఎట్టకేలకు రిప్లై ఇచ్చారు. ఆ రిప్లై కూడా నందు ఇక్కడ చాలా విచిత్రం ఏంటంటే, రిప్లై కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో ఈ ఫిరాయింపు ఎమ్మెల్యేల భేటీ జరిగింది దాదాపు 2 నుంచి 3 గంటలు రేవంత్ రెడ్డి నివాసంలో. దాని తర్వాత వీళ్ళు రిప్లై ఇచ్చారు, అంటే లీగల్ గా సపోర్ట్ చేస్తామనేటువంటి స్టేట్మెంట్ ఇచ్చారు గతంలోనే. కాబట్టి దాని తర్వాత రిప్లై చేయడము, దానికి స్పీకర్ కార్యాలయం నుంచి రకంగా బీఆర్ఎస్ పార్టీ నాయకులకు సమాధానం చెప్పాలనేటువంటి వివరణ పైన నోటీస్ రావడం అనేటువంటిది కాస్త విస్మయానికి గురి చేస్తా ఉంది. సో అఫ్ కోర్స్ రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు వాళ్ళు పార్టీ మారాలని, కానీ టెక్నికల్ ఎవిడెన్స్ లేవు అనేటువంటి వాళ్ళు తప్పించుకునే ప్రయత్నం చేస్తా ఉన్నారు. థ్యాంక్ యూ మధు, థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్. మొత్తం మీద ఇక్కడ చాలా విచిత్రమైనటువంటి సమాధానాలు, ఇంత విచిత్రమైనటువంటి సమాధానాలు చెబితే రేపు ప్రజలు వింటారు, లేదంటే ఇదే విషయం రేపు అవసరమైతే కోర్టుకైనా చెప్పాల్సి వస్తుంది, బీఆర్ఎస్కి అదే సమాధానం చెప్పాలి అనేది మరి ఆలోచించే చెప్పారా? ఇంతకు మించి బెటర్గా సమాధానం దొరకలేదా? లేదంటే పార్టీ మారితే మారామని ఒప్పుకోలేని పరిస్థితుల్లో ఎందుకున్నారు నాయకులు అనేది ఇక్కడ చాలా కీలకమైన అంశం. ప్రజలందరికీ తెలుసు, సరే బయట పార్టీలో వాళ్ళు ఏం చెప్పారు ఏంటనేది పక్కన పెడితే ప్రజలకు తెలుసు, వాళ్ళ నియోజకవర్గంలో ఉన్న వాళ్ళకి తెలుసు పార్టీ మారారో లేదో. ఇంత తెలిసిన తర్వాత ఇప్పుడు మళ్ళీ కేవలం నా మెడలో 3 రంగుల జెండా వేశారు కాబట్టి నేను కప్పుకున్నాను అని చెప్పడం, లేదంటే అలా జెండాను పోలి ఉంది కాబట్టి నేను అది మెడలో వేసుకున్నాను అని చెప్పడం, సీఎం అంత స్థాయి వ్యక్తి మరి జెండా మనకి ఆ కండువా కప్పుతుంటే కప్పుకోకుండా ఉంటే ఫీల్ అవుతాడేమో అని చెప్పడం, ఇదేనా సమాధానం? కొంతమంది కామెంట్స్ చేస్తున్నారు,
శ్రీకాకుళపు పుల్లయ్య కామెంట్ చేస్తున్నారు, సిగ్గుండాలి ఆ మాట మాట్లాడడానికి అంటూ. అలాగే ఇస్మాయిల్ కామెంట్ చేస్తున్నారు, పబ్లిక్కి మోసం చేస్తున్నారు వీళ్ళు అంటూ. మీ అభిప్రాయాలను కూడా మాతో పంచుకోండి. అసలు మీరేమనుకుంటున్నారు? కేవలం సీఎం గారు కండువా కప్పారు కాబట్టి మేము కప్పించుకోకపోతే ఆయన ఫీల్ అవుతారు కాబట్టి మేము కప్పించుకున్నాం, ఇది సమాధానం. లేదంటే 3 రంగులు ఉన్నాయి, అది కాంగ్రెస్ కండువా కాదు, 3 రంగులు ఉన్నాయి, అది జాతీయ జెండాని పోలి ఉంది జాతీయ జెండాని పోలి ఉంది, అందుకని మేము అది మెడలో వేసుకున్నాం అని చెప్తున్నారు. మరి ఇన్ని రోజులుగా బీఆర్ఎస్లో కలవకుండా అసెంబ్లీలో దూరంగా కూర్చోవడం కానీ, బీఆర్ఎస్ కార్యక్రమాలకు అసలు అందరికీ తెలుసు కదా మా పార్టీ మారారన్న విషయం. ఇంతకు మించి సమాధానం ఇంకేం దొరకలేదా? చెప్పుకోవడానికి లేదా? లేదంటే పార్టీ మారగలిగినటువంటి నిర్ణయం తీసుకోగలిగినప్పుడు మరి ఆ పార్టీలో ఉండి గెలిచి ఇంకో పార్టీలోకి వెళ్తున్నప్పుడు అది పవర్ కోసమా, లేకపోతే పోస్టుల కోసమా, లేకపోతే ఈ కాంట్రాక్టుల కోసమా, దేనికోసమైనా సరే వెళ్తున్నప్పుడు ధైర్యంగా చెప్పుకోలేని పరిస్థితిలో ఉండడం ఏంటి? అయితే ఇక్కడ ఒక విషయాన్ని గమనించాలి, బీఆర్ఎస్ కూడా గతంలో ఇదే పని చేసింది. బీఆర్ఎస్ని మనం ఖచ్చితంగా ఇక్కడ గొప్ప ఇది అని మనం చెప్పడానికి లేదు, అతీతమైనటువంటి పార్టీ ఏం కాదు. ఇప్పుడు కాంగ్రెస్ చేసిన పనే గతంలో బీఆర్ఎస్ కూడా చేసింది. బీఆర్ఎస్లో ఉన్న నాయకులందరూ బీఆర్ఎస్లో పుట్టి పెరిగిన నాయకులు కాదు. లేదంటే అధికారంలోకి వచ్చిన తర్వాత నాయకులు చాలామంది జాయిన్ అవ్వలేదా? ఒక సమయంలో కాంగ్రెస్ను ఊడ్చేయలేదా? మొత్తం ఖాళీ చేసి పడేయలేదా బీఆర్ఎస్? అది కూడా ఒక రకమైనటువంటి నష్టానికి దారి తీసింది చివరికి. సో ఇప్పుడు కాంగ్రెస్లో చేరినటువంటి వాళ్ళని మాట్లాడుతున్నారు. మరి సమాధానం చెప్పండి అని అడిగినప్పుడు ఈ సమాధానం చెప్తే ప్రజలు ఏమనుకుంటారో అని కనీసం ఆలోచించలేదా? లేదంటే కాంగ్రెస్ పెద్దలే చెప్పారా? ఒకవేళ ఇదిగో ఇలా సమాధానం చెప్పండి, మీరు మరి మా పార్టీలోకి వచ్చారు కదా, ఇలా సమాధానం చెప్తే అయిపోతుంది అని కాంగ్రెస్ పెద్దలు చెప్పుంటారా? రేపు అవసరమైతే కోర్టుకి ఇదే సమాధానం చెప్తారా? కోర్టు రేపు ఈ సమాధానాన్ని వింటే నవ్వరా? అక్కడ ఉన్నటువంటి జడ్జిలు నవ్వరా? లేకపోతే ప్రజలు ఏమనుకుంటారు? కనీసం ప్రజలు ఏమనుకుంటారు అనే ఆలోచన ఉండదా? మరొకరు కామెంట్ చేస్తున్నారు, భూమా గౌడ్ కామెంట్ చేస్తున్నారు, దమ్ముంటే రాజీనామా చేయాలి అని అడుగుతున్నారు. ఖచ్చితంగా అది రాజీనామా చేయాలా లేదా అనేది వాళ్ళ ఇండివిజువల్ ఇది. లేదంటే పార్టీ మారినప్పుడు ఎస్ నేను మారుతున్నాను పార్టీ అని చెప్పగలిగేటువంటి ధైర్యం ఉందా లేదా అనేది వాళ్ళది. కానీ ఇలాంటి ఒక సమాధానం చెప్పడం వల్ల ప్రజల్లో ఎలాంటి అభిప్రాయం వస్తుంది అనే ఆలోచన ముందు చేయలేదా? లేకపోతే ఏం చెప్పినా వింటారులే అనేటువంటి ఆలోచన? కారణం ఏదైనప్పటికీ చెప్పిన సమాధానం మాత్రం మరి కొంచెం వింతగా ఉందని చెప్పాలి. ఒక రకంగా చెప్పాలంటే చాలా వింతైనటువంటి సమాధానం. ఈ అంశం మీద మీ అభిప్రాయాలు కూడా పంచుకోండి. మరి రేపు బీఆర్ఎస్ ఎలా రియాక్ట్ అవుతుంది? 8 మంది ఇప్పటికే రిప్లై ఇచ్చారు, మరొక 2 రిప్లై ఇవ్వాల్సి ఉంది దీనికి సంబంధించి, స్పీకర్ నోటీసులకు సంబంధించి. మీరు ఎందుకు పార్టీ మారారు అన్నప్పుడు వాళ్ళు పార్టీ మారలేదంట, సో ఇంకా బీఆర్ఎస్ నాయకులేనంట. ఇదొకటి. రెండోది, అది జాతీయ జెండాను పోలి ఉంది కాబట్టి మేము కప్పుకున్నాం అంటున్నారు. మూడోది, సీఎం స్థాయి వ్యక్తి మా మెడలో వేశారు కాబట్టి మేము సైలెంట్గా ఉన్నాం అంటున్నారు. మేము పార్టీ మారలేదంటున్నారు. సో ఇంకా బీఆర్ఎస్ నాయకులమే అని చెప్తున్నారు. మరి బీఆర్ఎస్ ఏం రియాక్ట్ అవుతుంది రేపు అనేది చాలా కీలకంగా మారింది. మరొకరు కూడా కామెంట్ చేస్తున్నారు, ఎండి సలావుద్దీన్ కామెంట్ చేస్తున్నారు, రాజీనామా చేయండి అంటూ కామెంట్ చేస్తున్నారు. సో మీరు కూడా మీ ఒపీనియన్స్ చెప్పండి, మీకేమనిపించింది అసలు ఇలాంటి ఒక సమాధానం విన్నప్పుడు? పార్టీ మారిన ఎమ్మెల్యేలు మేము ఈ కారణాలతో మేము పార్టీ మారలేదు, కేవలం ఇలా కండువా కప్పుకున్నాం, సీఎం గారు ఫీల్ అవుతారని కప్పుకున్నాం, జాతీయ జెండా పోలి ఉంది కాబట్టి కప్పుకున్నాం అని చెప్పడాన్ని మీరు ఎలా చూస్తున్నారు? ఈ సమాధానం విన్నప్పుడు మీకేమనిపించింది? అంటే ఎవరి గైడెన్స్ అయి ఉండొచ్చు? కాంగ్రెస్ చెప్తే ఇలాంటి సమాధానం చెప్పారనుకుంటున్నారా, లేకపోతే వీళ్ళ ఒపీనియనేనా, వీళ్ళు మాట్లాడుకున్నారా, చెప్పారా? మరి గతంలో బీఆర్ఎస్లో చేరిన వాళ్ళ పరిస్థితి ఏంటి? బీఆర్ఎస్ గతంలో అంతమంది నాయకుల్ని వాళ్ళ పార్టీలోకి తీసుకొని ఇప్పుడు కాంగ్రెస్లోకి వెళ్ళిన వాళ్ళని ప్రశ్నిస్తోంది. నైతికంగా ఇది ఎలా చూడాలి మనం? లేదంటే ఇప్పుడు ఫస్ట్ టైం జరుగుతుందా కాంగ్రెస్లో నాయకులు చేరడం అనేది? తప్ప ఒప్ప అనే దాంట్లోకి నేను వెళ్ళడం లేదు. పార్టీలు మారడం తప్ప ఒప్ప అనే విషయం గురించి నేను మాట్లాడడం లేదు. మారితే ఎలా మారాలి అనే విషయం గురించి కూడా నేను మాట్లాడడం లేదు. చాలామంది రాజీనామా చేసి మారాలి అంటారు. గతంలో జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు, ఏపీలో ఆయన అధికారంలో ఉన్నప్పుడు మా పార్టీలో జాయిన్ అవ్వాలంటే అవతల పార్టీలో గెలిస్తే, టీడీపీలో గెలిస్తే రాజీనామా చేసి రండి అన్నారు. అలా చేసి వచ్చిన వాళ్ళు ఉన్నారు. సో అలా వస్తేనే మేము తీసుకుంటామన్నారు. అది ఖచ్చితంగా మంచి పద్ధతే, కాదనలేం. మరి ఇప్పుడు అలాంటి పద్ధతి అన్ని చోట్ల లేదు.
ఇప్పుడు టీడీపీలో అక్కడ జాయిన్ అయ్యే వాళ్ళు కూడా ఉన్నారు, ఇక్కడ కాంగ్రెస్లో జాయిన్ అవుతున్న వాళ్ళు ఉన్నారు, గతంలో బీఆర్ఎస్లో అనేక మంది జాయిన్ అయ్యారు. సో ఓవరాల్గా ఈ అంశాల మీద మీ అభిప్రాయాలు కూడా మాతో పంచుకోండి, కామెంట్ చేయండి. మరి దీనికి బీఆర్ఎస్ ఏం రిప్లై ఇస్తుంది అనేది వేచి చూడాల్సిన అంశం. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.